పత్రిక 4వ అధ్యాయం 18 నుంచి. నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా నుండుట యుక్తమే. నా పిల్లల్లారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మల్ని గూర్చి ఎటు తోచక ఉన్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వార్లారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును, స్వతంత్రాలి వలన ఒకడును, 2 కుమారులు అబ్రాహమునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదే, దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. ఈ హాగరు అనునది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే చాలా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైనా పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, చదవబడిన లేఖనాలను బట్టి నాయన నేను స్తుతిస్తూ ఉన్నాం నాయన. ఈ లేఖనాలలోంచి నన్ను మీరు మాతో మాట్లాడండి నాయన. మీరు మాట్లాడితే మాకు అర్థమవుతుంది నాయన. నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి. నీ కృపను మాకు అనుగ్రహించమని సమస్త విషయాల్లో తోడుగా ఉండండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడు, నీవు మాట్లాడేవాడువు నాయన. నీ మాటల్లో జ్ఞానం ఉంది, నీ మాటల్లో వివేకం ఉంది, నీ మాటల్లో నాయన ధైర్యం ఉంది, నీ మాటలో ఆదరణ ఉంది, నీ మాటలో జ్ఞానం ఉంది నాయన. అట్టి నీ మాటలను అల్పుడను అయోగ్యుడునైనా నన్ను మరుగుపరిచి నాయన, నీవే నీ పిల్లలమైన మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించి ధైర్యపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం పోయిన వారం చూసుకున్నాం కదా, మనం దినములని, మాసవాలని, ఉత్సవకాలని, సంవత్సరాలని ఆచరించున్నామని. అమావాస్య పండుగలని, కోత పండుగలని, లేకపోతే విశ్రాంతి దినమని, ఇట్లాగా అనేక విషయాల్ని ధర్మశాస్త్ర సంబంధమైన వాటిని మరలా పాటిస్తూ మరలా మూలపాఠముల తట్టు మనం వెనక్కి వెళుతూ ఉన్నామని చెప్పి నేర్చుకుంటూ వచ్చాం. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ అయితే ప్రజలు మరలా ఆ మూలపాఠాల తట్టే మరలా ఏవైతే మనం వదిలిపెట్టి వచ్చామో, ఏదైతే మనం విడిచిపెట్టి వచ్చామో, తిథులు, వారాలు, పండుగలు, అమావాస్య పండుగలని, లేకపోతే రకరకాల ఇవన్నీ ఆచరిస్తూ ధర్మశాస్త్ర సంబంధమైన వాటిని పాటిస్తూ మరలా వెనక్కి వెళ్ళిపోయాం. ఏవైతే కాదు అని వదిలిపెట్టి, ఏదైతే ధర్మశాస్త్ర సంబంధమైన వాటిని క్రియలు కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడలేదు. కానీ దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామని ధర్మశాస్త్ర సంబంధమైన వాటిని మనం విడిచిపెట్టి మరలా ఏం చేసామంటే, మరలా ఎక్కడికి వెళ్తున్నామంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా, ప్రభువుని నమ్మిన తర్వాత కూడా మరలా వాటిని అమావాసాలని, పౌర్ణాలని, అవని ఇవని అక్కర్లేని వాటిని అన్నిటినీ కూడా చేయడం వల్ల వాటి వైపు మనం తిరిగిపోయామని పౌలు గారు చెప్తూ ఇక్కడ అంటున్నాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అక్కడ ఆ పై నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా ఉంటాడు యుక్తమే. ఆ తర్వాత చెప్పుకుంటూ వచ్చి, నా పిల్లలారా అంటే అపోస్తుడైన పౌలుకిని గలతీ యొక్క సంఘానికి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే తండ్రి పిల్లల యొక్క సంబంధం. అది ఎందుకనంటే అపోస్తుడైన పౌలు సువార్తను ప్రకటించడం ద్వారా, సువార్తను చెప్పడం ద్వారా వాళ్ళు పుట్టారు. అంటే ఇది భౌతిక సంబంధం అనేటువంటి సంబంధం కాదు, కానీ ఆత్మ సంబంధమైన సంబంధమై ఎలాగూ పిల్లలయ్యారు గలతీయులు. గలతీ సంఘం ఎలాగ పౌలు గారికి పిల్లలు అయ్యారంటే, పౌలు గారు ప్రకటించిన సువార్తను విశ్వసించి క్రీస్తులో వారు తిరిగి జన్మించడం ద్వారా తన పిల్లలు ఎందుకు అయ్యారంటే తన సువార్త ద్వారా రక్షించబడ్డారు. తన సువార్త చెప్పడం ద్వారా
తను సంపాదించిన పిల్లల వాళ్ళు. అలాగే ఈరోజు మనం కూడా అనేక మందికి చాలా సందర్భాల్లో ఆత్మీయ తల్లిదండ్రులుగా మనం ఉంటాం. ఎలాగా ఆత్మీయ తల్లిదండ్రులు అవుతాం? మనం భౌతిక సంబంధమైన తల్లిదండ్రులుగా మన పిల్లలకి మనం జన్మనిచ్చి భౌతిక సంబంధమైన తల్లిదండ్రులుగా వరకున్నాం. కానీ ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు మనం అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఎంతమంది ఇక్కడ ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు పాత్రలో ఉన్నారు? ఎంతమందికి ఆత్మ సంబంధమైన పిల్లలు ఉన్నారు? అర్థమైందా మీకు? అర్థం అవ్వలేదా? లేకపోతే ఎవరు లేరా మీకు? ఎంతమంది ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు అంటే మీరు ఎవరైనా సువార్తను చెప్పి మీరు ఎవరికైనా వాళ్ళని రక్షించడం ద్వారా వాళ్లకు మీరు ఆత్మీయ తల్లిదండ్రులు అవుతారు. నేను ఖచ్చితంగా ఇది మన జీవితాల్లో ఈ విషయంలో మనం ఖచ్చితంగా ఈ లోటు మన జీవితాల్లో ఉండకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా ఖచ్చితంగా ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉండాలి. ఎవరో ఒకళ్ళు మన జీవితంలో మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు చెప్పుకోవాలి, నేను నాకు పలానా వాళ్ళు ఆత్మీయ తల్లిదండ్రులు అని చెప్పి మన గురించి చెప్పుకునేవారు ఉండాలి. మనం చచ్చిపోవచ్చు, మనం ఉండకపోవచ్చు, కానీ మన ద్వారా ఇప్పుడు చాలామంది అంటారు కదా, మన వంశం నిలబడాలనుకుంటూ ఉంటారు కదా చాలామంది అందరికీ. అందులో మన దేశంలో ఉన్న మహాపిచ్చిది. వంశం అంటే మగపిల్లాడు పుట్టాలి, ఆ పిల్లాడికి మళ్ళీ పిల్లలు పుట్టాలి, మళ్ళీ ఆడికి మగపిల్లాడే పుట్టాలి. ఇలాగ నేనున్నా లేకపోయినా మన కోరిక ఏంటి? ఏం కోరిక మనకి? నా పేరు ఉండాలి. నా పేరు ఉండాలంటే ఎలాగా? ఎవరు ఉండాలి? నా వారసులు ఉండాలి. నా వారసులు ఉంటే నా పేరు నిలబడుతుందని మనందరికీ కోరిక. కానీ అది ఎంత ఆశపడతామో దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా మీకు? దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే కనుక ఆత్మీయ పిల్లలు లేకపోవడం మన జీవితాల్లో దారుణం. ఆత్మీయ తల్లిదండ్రులుగా మనం ఉండలేకపోవటం మన జీవితంలో అది దారుణమైన పరిస్థితి. నిజంగా ఒకవేళ మనకి భౌతిక సంబంధమైన వారసులు లేకపోయినా పర్వాలేదు, భౌతిక సంబంధమైన వారసులు లేకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇప్పుడు నాకున్న పిల్లలు పుట్టకపోయినా వచ్చిన నష్టం ఏమి లేదు నాకు. లేకపోతే నా తర్వాత నా పిల్లల తర్వాత వంశం, ఆ పిల్లల తర్వాత వంశం నిలబడకపోయినా ప్రమాదం లేదు. దాని గురించి ఒరిగిపోయింది ఏమీ లేదు, దాని గురించి నష్టపోయేది ఏమీ లేదు, దాని గురించి బహుమానాలు కోల్పోయేది ఏమీ లేదు, దాని గురించి మన జీవితంలో ఏది కోల్పోయేది ఏమీ లేదు, దాని నష్టం ఏమీ లేదు. కానీ ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులుగా కనుక మనం లేకపోతే, ఆత్మ సంబంధమైన పిల్లలు మనకు లేకపోతే కనుక మన జీవితంలో నువ్వు రేపొద్దున్న చాలా నష్టపోతాం. దేవుడి దగ్గర నీవు తలదించుకోవాల్సిన పరిస్థితి మనం వస్తుందని మనం తెలుసుకోవాలి. అందుకే పిల్లలు లేకపోయినా భౌతిక సంబంధమైనటువంటి పిల్లలు లేనటువంటి వారిగా మనం పిలవబడినా మనం పర్వాలేదు. కానీ ఏ పిల్లలు ఉండాలి మనకి? ఆత్మ సంబంధమైన పిల్లల్ని ఖచ్చితంగా మనం సంపాదించి వాళ్లకు మనం తల్లిదండ్రులు మనం కావాలి. కాబట్టి అందుకని అంటున్నాడు అక్కడ, ఎలాగా గలతీ సంఘం ఆయన పిల్లలు అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. మాట్లాడడం గల అర్హత ఏదైనా ఉంది అంటే కనుక వాస్తవంగా పౌలు గారి పిల్లలు ఉన్నట్టు మనకేమైనా ఉందా ఎక్కడన్నా? పౌలు గారికి పిల్లలు పుట్టినట్టు కానీ, లేకపోతే మరి ఆయన పెళ్ళి అయింది లేదు కూడా పూర్తిగా మనకు తెలియదు. కొంతమంది అవునంటారు, కొంతమంది కాదంటారు. దాని పూర్తి సాక్ష్యాధారాలు మనకు లేవు. ఒకవేళ అయినప్పటికీ కూడా ఒకవేళ ఆయనకి పిల్లలు లేకపోవచ్చేమో, ఆయనకి పిల్లలు ఉన్నట్టు కూడా ఎక్కడా కూడా రాయబడలేదు. కానీ ఆయనకున్న ధన్యత, ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఆయనకి? ఎంతమందికి తండ్రి అయ్యాడు ఆయన? లెక్కలేదు ఆయనకి. ఆ బాధ కానీ ఆ బాధను ఎక్కడ వ్యక్తపరిచాడు ఆయన? తనకి భౌతిక సంబంధమైన పిల్లలు లేరు, నాకు వారసులు లేరని చెప్పి ఎక్కడైనా ఆ బాధను వ్యక్తపరిచాడు ఆయన? ఎక్కడైనా బాధపడినట్టు కానీ, దేవుణ్ణి అడిగినట్లు కానీ, దేవుణ్ణి లేదు ఆ విషయంలో భౌతిక సంబంధమైన పిల్లలు లేరని చెప్పి దేవుణ్ణి ఎక్కడైనా నిందించినట్టు కానీ, దేవుణ్ణి ఎక్కడ ఆయాసపడినట్టు కానీ అసలు ఆ ప్రస్తావనే లేదు ఆయనకి. ఎందుకనంటే ఆత్మ సంబంధమైన పిల్లల చేత ఆయన తండ్రి అని పిలువబడుచు, ఆత్మీయ తండ్రిగా పిలువబడుచు తనకున్నటువంటి ఆ లోటుని దేవుడు ఆ రూపంలో తీర్చాడు. తన వారసులు ఈ లోకంలో లేకపోయినా ఏమి కాదు, కానీ మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ మన వారసులు లేకపోతే, అక్కడ నా పిల్లలు వీళ్ళని చెప్పుకోవడానికి మనకి లేకపోతే మన జీవితంలో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.
కానీ నిజంగా ఈ విషయంలో గొప్ప సంగతి అపోస్తలైన పౌలు గారి విషయంలో ఆయన పిల్లలు ఎక్కడా మనకు కనపడలేదు, బహుశా లేరని కూడా మనం అనుకున్న ఆశ్చర్యం అనుకోవచ్చు కూడాను. అయినా సరే ఆయనకి ఎక్కడ ఆ బాధ లేదు. ఎందుకంటే అనేక వేల మందికి ఆయన ఆత్మీయ తండ్రి అయి ఉన్నాడు. అట్టి దేవుడు ఆయనకి అట్టి ఇచ్చిన కృపను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన అంటాడు, నా పిల్లలారా, తన పిల్లలకు ఏం కావాలని బాధపడుతున్నాడు ఆయన. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. వాస్తవంగా ప్రసవ వేదన అనుభవించేది ఎవరు? ఎవరికి ఆ ప్రసవ వేదన కలుగుతుందంటే స్త్రీమూర్తులకే. ఆ మహాభాగ్యం దక్కింది ఎవరికంటే స్త్రీమూర్తులకు మాత్రమే దక్కింది. ఆ ప్రసవ వేదన ఈరోజు దేవుడు ఆ ప్రసవ వేదన పడేటువంటి బాధను ఈరోజు క్రీస్తులో స్త్రీ పురుషులు కూడా ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక ఆత్మను సంపాదించడానికి మనం ఎంత కష్టపడాలో, ఎంత వేదన పడాలన్న దాన్ని పోలుస్తూ నిజంగా ఆత్మను సంపాదించడం ఈజీ అనుకున్నారా? ఏమండి, ఒక ఆత్మను సంపాదించడం ఈజీ, అంత 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 తేలికైన విషయం అనుకున్నారా? కాదు. ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే అది మామూలుగా అయ్యే విషయం కాదు, చిన్న విషయం కాదు. అందుకనే ఆ ఆత్మ సంబంధమైన పిల్లలను కనడాన్ని ఆయన దేనితో పోల్చాడంటే ప్రసవ వేదనతో పోల్చాడు. అటువంటి ప్రసవ వేదన మీరు ఏమైనా పడ్డారా? భౌతిక సంబంధమైన పిల్లలను కనడంలో ప్రసవ వేదన పడి ఉండొచ్చేమో, కానీ ఆత్మ సంబంధమైన పిల్లలను కనడంలో మీరు అటువంటి ప్రసవ వేదన మనం ఏమైనా పడ్డామా? ఎందుకు అంత వేదన పడుతున్నాడు? ఎందుకు అంత ప్రసవ వేదన కలిగి ఆయన ఆ మాటను వాడాడు అంటే కనుక దేని కొరకు ఆయన అంత వేదన పడుతున్నాడు? తన పిల్లలకి ఏం కావాలని కోరుకుంటున్నాడు? క్రీస్తు స్వారూప్యము, క్రీస్తు స్వరూపము ఎవరికి కావాలని కోరుకుంటున్నాడు? ఆయన పిల్లలకి. మన పిల్లలకి మనం ఏం కావాలని కోరుకుంటాం చెప్పండి? మన పిల్లలకి ఏ రూపం రావాలి? పుట్టగానే వీడు ఎవరి రూపం? మేనత్త పోలిక, నానమ్మ పోలిక, దిక్కుమాల పోలికలు మనవి, మళ్ళీ ఆ పోలికలు మళ్ళీ వాళ్ళకి రావాలి. మనయే దిక్కుమాల పోలికలు మళ్ళీ వీటిని మళ్ళీ ఆడికి రావాలని కోరుకోవటం. మళ్ళీ దానికోసం ఆడేమో పుట్టిన పిల్లేమో రకరకాల రూపాలు మారుతూ ఉంటాడు వాడు ఈ 5-6 నెలల్లో. కాసేపు ఏమో అమ్మమ్మ అంటారు, కాసేపు ఏమో నానమ్మ అంటారు, కాసేపు ఏమో తాత అంటారు, కాసేపు అత్త అంటారు, రకరకాలుగా చెప్తాం. ఒక పక్క నుంచి చూస్తే ఒక రూపం, ఒక పక్క నుంచి చూస్తే ఒక రూపం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. వాడు కూడా రూపాలు మార్చేస్తూ ఉంటారు పిల్లలు. మళ్ళీ ఎదిగే కొత్తలు అసైన్ రూపం అంటారు. ఇట్లాగా మనం ఏం చేస్తామంటే మన పూర్వీకుల రూపము లేకపోతే మన కుటుంబంలో ఎవరో ఒకరి రూపం రావాలని చెప్పి అనుకుంటూ ఆ రూపాలతో పోల్చుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ అపోస్తుడైన పౌలు తన పిల్లలకి ఎవరి రూపము రావాలని కోరుకుంటున్నాడంటే యేసుక్రీస్తు స్వరూపము కావాలని. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది ఈరోజు మనము మన పిల్లలకి క్రీస్తు స్వరూపము రావాలి అని కోరుకుంటాం. ఈ భాగ్యం మా పిల్లలకు కావాలి, ఈ ఆధిక్యత మా పిల్లలకు దక్కాలి, మా పిల్లలు దేవుళ్ళలాగా ఉండాలి, యేసుక్రీస్తు ప్రభువులాగా ఉండాలి మా పిల్లలు. ఏంటి క్రీస్తు స్వరూపం అంటే? ఫోటోల్లో చూస్తున్న ఆయన రూపమా? క్రీస్తు స్వరూపం మన పిల్లలకి రావాలంటే ఫోటోల్లో చూసే రూపమా? మరే రూపం? ఏంటి క్రీస్తు స్వరూపం రావాలి మన పిల్లలకంటే? ఆయన లాంటి మనసు మా పిల్లలకి రావాలి, ఆయన లాంటి ప్రేమ నా పిల్లల్లో ఉండాలి, ఆయన లాంటి విధేయత నా పిల్లల్లో ఉండాలి, ఆయన లాంటి తగ్గింపు నా పిల్లల్లో ఉండాలి, ఆయన ఇతరులను క్షమించినట్లుగా ఆ క్షమాపణ గుణము నా పిల్లలకి రావాలి. ఈరోజు మన పిల్లల్లో చాలామందికి క్రీస్తు ప్రేమ స్వరూపం లేదు. క్రీస్తు ప్రేమ స్వరూపంలో ఉన్నటువంటి మరొక గుణమైనటువంటి క్షమాపణ అనే గుణం కూడా మన పిల్లలు క్షమించగలుగుతున్నారా? మనమంటే మనకంటే పౌరుషంగా ఉంటున్నారు. మనం ఎక్కడన్నా తగ్గినా మనల్ని తగ్గనివ్వట్లేదు వీళ్ళు. మనం ఏదైనా పోన్లేమ్మా వాళ్ళు పెద్దవాళ్ళు కదంటే అప్పుడు మనకేం చేశారు, మనల్ని ఏమన్నారు, మనల్ని అలాగన్నారు, నువ్వు మర్చిపోయావమ్మా, మమ్మీ డాడీ నువ్వు మర్చిపోయావేమో కానీ నేను మర్చిపోలేదు అని చెప్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళలో ఇతరులను క్షమించగలిగేటువంటి క్రీస్తు స్వరూపము మన పిల్లల్లో
ఉందో లేదో ఒకసారి ఆలోచించుకోండి. ఆ మాటకు వస్తే ఒక్కొక్కసారి మన పిల్లలు మనల్ని క్షమించరు కదా. కొన్ని విషయాల్లో మనం ఏదైనా పెద్దవాళ్ళంగా తప్పులు చేసి ఉండొచ్చు, పెద్దవాళ్ళుగా కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు. వాళ్ళు చేసిన పొరపాట్ల వల్ల కొన్ని తప్పుల వల్ల చాలామంది పిల్లలు తల్లిదండ్రులకి దూరం అయిపోయి తల్లిదండ్రులను ప్రేమించలేని వారిగా, తల్లిదండ్రులు చేసినటువంటి పొరపాటును క్షమించలేనటువంటి వారిగా కూడా మన పిల్లలు చాలామంది కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం. అంటే మన పిల్లల్లో ఈ క్రీస్తు స్వరూపంలో ఒక గుణం ఏంటంటే క్షమాపణ. ఆ క్షమాపణ మన పిల్లల్లో ఉందా? క్షమించి వదిలిపెట్టేయగలిగేటువంటి తత్వం మన పిల్లల్లో ఉందా? అది లేకపోతే దానికోసం మనం ప్రయాసపడాలి, దానికోసం మనం ఏడవాలి. నా పిల్లలకి ఈ స్వరూపం రావాలి. క్రీస్తు స్వరూపంలో ఒక గుణమైనటువంటి, ఒక లక్షణమైనటువంటి క్షమాపణ అనేది నా బిడ్డలకు ఉండాలి. మన బిడ్డలకు మనం ఆ విషయంలో నువ్వు ప్రసవ వేదన పడాలి. ఏ వేదన పడాలి? ప్రసవ వేదన. అంటే ఆ పిల్లలకి అది అలవర్చడానికి నువ్వు ప్రసవ వేదన పడాలి. పిల్లలకి ఏదైనా అలవాటు చేయడానికి ఎంత తిప్పలు పడతాం మనం. చిన్నప్పుడు వాడికి అన్నం తినడానికి, పాలు పట్టించడానికి ఎన్ని తిప్పలు పడతాం మనం. వాడికి అన్నం పెట్టి వాడిని తినడం అది నేర్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాం. చందమామ కథలు చెప్పి, అది చెప్పి, ఇది చెప్పి, బూచోడు వస్తున్నాడని చెప్పి రకరకాలుగా ఎన్నో పాటలు పాడి, ఎన్నో కథలు చెప్పి వాడికి లేని దాన్ని అలవాటు చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మన పిల్లలకి ఏది కలగాలని మనం ప్రసవ వేదన పడాలంటే, నా పిల్లలకి ఇతరులను క్షమించగలిగినటువంటి క్షమాగుణము నా పిల్లల్లో, మీ పిల్లల్లో ఏర్పడేంత వరకు మనం ప్రసవ వేదనే పడాలి. ఎంత బిడ్డను కనడానికి నువ్వు వేదన చెందావో అంత వేదన నీ పిల్లల్లో ఆ క్షమాపణ గుణం రావడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. మరొక విషయం, ప్రేమించడం అనేది. నా పిల్లలు అందరినీ ప్రేమించగలగాలి. ఇతరుల పట్ల ఈర్ష్య కలిగిన వారిగా ఉండకుండా ఇతరులను ప్రేమించేలాగా నా పిల్లల్లో ఆ క్రీస్తు ప్రేమ స్వరూపము నా పిల్లల్లో ఏర్పడాలి. హల్లెలూయా. అంతేకాని ఏమి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఏమని ప్రార్థన చేస్తాం? పిల్లలు పుట్టకపోతే, పిల్లలు పుట్టేటప్పుడు ఆ పిల్లలు కన్సీవ్ అయ్యామనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఎలా ఉండాలని ప్రార్థన చేస్తాం? కొంతమంది మనకు అలవాటు కదా, అమ్మాయి కన్సీవ్ అయిన అమ్మాయి ఇంట్లో మంచి అందంగా హిహి అని నవ్వుతా బోషనోరు వేసుకుని లావుగా బొద్దుగా ఉన్నవాడు, నవ్వుతా ఉన్నవాడు పిల్లలు ఫోటోలు పెడతాం. ఎందుకని? ఆయన చూస్తూ ఉంటేనంట అలాంటి వాడే పుడతాడని చెప్పి అందంగా బోషనోవు వేసుకుని తెల్లగా ఉండి దొండపండులాగా ఉన్నవాడు ఫోటోలు మాత్రం పెడతాం. అంటే అదే ఆలోచించుకుంటూ అలాంటి రూపం ఉండాలని కోరుకుంటున్నాం. కానీ మనకేమన్నా తెలుసా? నా పిల్లలు పుట్టేటప్పుడు ఏ రూపంతో ఉంటే క్రీస్తు స్వరూపము నా పిల్లల్లో ఏర్పడాలి అని కోరుకోవాలి. హల్లెలూయా. కానీ ఈరోజు మనం ఇవన్నీ కాకుండా నా బిడ్డకి మంచి డిగ్రీ రావాలి, నా బిడ్డలకు మంచి ఉద్యోగం రావాలి, నా బిడ్డలకి మంచి హోదా రావాలి, మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఇవి నా పిల్లలకు ఏర్పడాలని చెప్పి మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మనందరి ప్రార్థనలు అదే కదా. కానీ ఎన్నడైనా ఎప్పుడైనా నాయనా నీ స్వరూపము నా బిడ్డలకు రావాలి తండ్రి అని ఆ విషయంలో మనం ఎప్పుడైనా ఏడ్చామా? ఎప్పుడైనా ప్రసవ వేదన చెందామా? మన బిడ్డలకి ఏమి ఇచ్చినా, నువ్వు ఎన్ని ఇచ్చినా ఈ క్రీస్తు స్వరూపము కనుక మన పిల్లల్లో లేకపోతే, క్రీస్తు స్వరూపము మన పిల్లల్లో రావాలని నువ్వు ప్రసవ వేదన చెందినట్లుగా ప్రార్థన చేయకపోతే, నువ్వు ఉపవాసం ఉండకపోతే, నీవు కన్నీరు విడవకపోతే గనక మన బ్రతుకులు ఎక్కడ ఉంటాయి చెప్పనా? రోడ్డు మీద ఉంటాయి, లేదా మన బ్రతుకులు అనాథాశ్రయాల్లో ఉంటాయి. ఎక్కడుంటాయి చెప్పండి? మన బ్రతుకులు అనాథాశ్రయం పాలైనా అవుతుంది, లేదా మన బ్రతుకు రోడ్ల పాలైనా అవుతుంది. ఎందుకంటే నువ్వు ఏవైతే ఇవ్వాలని చెప్పి వాళ్ళని, ఏదైతే కావాలని ఉద్యోగాలు, వ్యాపారాలు, లేకపోతే వీటిల్లో అందగాడ అవ్వాలని కోరుకున్నావో, మరొకటి కోరుకున్నావో, వీటన్నిటి వల్ల నీకు బాధే తప్ప క్రీస్తు స్వరూపము మన పిల్లల్లో లేకపోతే కనుక ఖచ్చితంగా మనము శ్రమల పాలవలసి వస్తుంది. అంతేకాదు, క్రీస్తు స్వరూపం మనందు ఏర్పడకపోతే మన పిల్లల వల్ల సమాజం ఏడవలసి వస్తుంది.
ఎందుకని? మనం ఎలాగున్నామో, ఒకవేళ వీళ్ళలో మంచి గుణాలు మన పిల్లల్లోనూ మనలోనూ లేకపోతే మనం మన కుటుంబంతో పాటు ఇంకెవరిని నేర్పిస్తాం? ఈరోజు చాలామందిని చూస్తూ ఉన్నాం, వారిలో కఠినత్వం ఉండి, వారిలో మృదుత్వం లేకుండా, వారిలో ప్రేమ లేకుండా, కర్కశత్వం, రాక్షసత్వం చాలామంది పిల్లల్లో చూస్తూ వాళ్ళ వల్ల సమాజానికి ఎంత కీడు, వాళ్ళ వల్ల సమాజానికి ఎంత చేటు వస్తూ ఉందంటే, వాళ్ళు రోడ్ల మీద లేదా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటున్నారో అది చేసి మనకే కాదు ఇతరులకు కూడా హానికరంగా ఉంటున్నారు. ఎవరు? మన పిల్లల్లో ఈ క్రీస్తు స్వరూపము ఏర్పడాలని నీవు ప్రయత్నాలు చేయకుండా వాడిని వదిలేసి లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల విషయాల్లో నా పిల్లలు కలగాలి, ఫలానాలాగా ఉండాలి నా అబ్బాయి, ఫలానా వాళ్ళలాగా ఉండాలి మా అబ్బాయి, ఫలానా ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఉండాలి, ఫలానా నాయకుడిలాగా ఉండాలి, ఫలానా యాక్టర్ లాగా ఉండాలి, ఫలానా లాగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అవన్నీ మన పిల్లల్ని తప్పుదారిలోకి నడిపిస్తూ ఉన్నాయి. వాటి వల్ల మనకి సుఖం లేదు, తల్లిదండ్రులకి, ఇతరుల కుటుంబాలకు కూడా సుఖం లేదు. ఒకవేళ మన అబ్బాయిని సరిగ్గా పెంచకుండా ఎవరికైనా పెళ్ళే చేసామనుకోండి, ఆ నీ దగ్గర ఉన్నంత వరకు నువ్వు ఏడుస్తావు, ఆ తర్వాత ఎవరు ఏడుస్తారు? మళ్ళీ ఇంకే కుటుంబం ఏడుస్తుంది? కోడళ్ళు బాగా చెప్తారు, కోడళ్ళు ఉన్నారు ఇక్కడ, కనేసి నాకు అప్పచెప్పావా అంటారు, నువ్వు కనేసి నాకు అప్పచెప్పావంటారు. ఇప్పుడు అత్తగారులు కూడా ఏమక్క, మీరు కూడా ఒకప్పుడు కోడళ్ళే కదా, ఇప్పుడు మీ కోడళ్ళు మమ్మల్ని అన్నారని అనుకోకర్లేదు, మీరు కోడళ్ళే కదా, మమ్మల్ని కనేసి వీడికి బుద్ధి నేర్పకుండా, సరిగ్గా పెంచకుండా, వీడిని సరిగ్గా వదిలేసి ఆవిడ ఏడిసిందే కాకుండా మళ్ళీ అమ్మాయి తర్వాత తరపు ఎన్ని కుటుంబాలు ఏడవాలి? వాళ్ళ బులుబాబులు, వాళ్ళ పిన్నమ్మలు, వాళ్ళ పెద్దమ్మలు ఒకళ్ళు ఏడుతారు, ఈ అమ్మాయి ఏడితే వాళ్ళందరూ ఏడవాలి. అంటే అలాగే ఇటు కూడా అమ్మాయి కూడా అంతే, అమ్మాయిని కూడా అంతే కదా. అమ్మాయిని కూడా సరిగా పెంచకుండా మనం అప్పచెప్పేస్తే వీళ్ళు అంటారు కదా, ఏమీ నేర్పించకుండా మా అమ్మకు పంపించి మమ్మల్ని అందరూ కాల్చుకు తింటున్నామని వీళ్ళు అంటారు. అంటే మనం సరిగా మన పిల్లల్లో ఇటువంటి దైవికమైన గుణాలు లేకపోతే, దైవిక సంబంధమైనటువంటి లక్షణాలు మన పిల్లల్లో ఏర్పడాలని నీవు ఏడవకపోతే, క్రీస్తు స్వరూపము నా పిల్లలకు రావాలి అని నీవు ప్రసవ వేదన పడకపోతే, నీ ఒక్కదానివే ఏడవడం కాదు, తల్లిదండ్రులని మీరు ఏడవడమే కాదు, కానీ ఇతరుల కుటుంబాలను కూడా మనం ఏడిపించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే అపోస్తులైన పౌలు నా పిల్లలారా, తన పిల్లల కోసం తను చేస్తున్న వేదన, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. ఇక్కడ మరలా అన్న మాటను మరోసారి జ్ఞాపకం చేసుకోండి. అంటే ఒకప్పుడు ఆల్రెడీ ఏడ్చాడు, ఒకప్పుడు ఆల్రెడీ ప్రసవ వేదన పడ్డాడు. దేనికి పడ్డాడు? వాళ్ళని క్రీస్తులోకి నడిపించుకోవడానికి, ఆత్మ సంబంధమైన పిల్లలుగా క్రీస్తులో తిరిగి జన్మించడానికి ప్రయాసపడ్డాడు ఒకసారి. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడు మరలా అంటే, వాళ్ళు మరలా దారి తప్పిపోయినందున ఇప్పుడు మరలా ఏడుస్తున్నాడు. మరలా ప్రసవ వేదన పడాలి. ఒక్కొక్కసారి మన పిల్లల విషయంలో ఒక్కసారి ఆ 9 నెలల తర్వాత డెలివరీ సమయంలో పడినటువంటి ప్రసవ వేదన ఒక్కసారితో ఆగదు మనకి. చాలామందికి ఎంతకాలం ఉంటుంది చెప్పండి? ఆడు స్థిరపడేంత వరకు, ఆడు బాగుపడేంత వరకు, వాడు సరైన మార్గంలో ఉండేంత వరకు ఉంటుంది. లేదా కొంతమంది జీవితాల్లో వాడు చచ్చేదాకా ఉంటుంది. ఏడవడమే ఆ ప్రసవ వేదన. కొద్దిసేపు ఏడుస్తారు ఆ ప్రసవ సమయంలో, ఆ నొప్పులు తట్టుకోలేక. కానీ ఆ తర్వాత కొంతమంది తండ్రుల కుటుంబాల్లో, వారి జీవితాల్లో జీవితకాలము ప్రసవ వేదన పడుతూనే ఉంటున్నారు. ఎందుకంటే వాడిలో సరైనటువంటి గుణాలు లేకపోవడం వల్లే వాళ్ళు జీవితకాలం ఏడవలసిన వారిగా ఉంటూ ఉన్నారని చెప్పి మనం అర్థం చేసుకుని ఇక్కడ అంటున్నాడు, ఎప్పుడైతే వీళ్ళు మరలా ధర్మశాస్త్రం వైపు మరలా వెళ్ళిపోయి విడిచిపెట్టిన వాటిని వైపు మరలా స్వీకరిస్తూ, ఏ ధర్మశాస్త్రం అయితే కాడి కింద నుంచి మరలా వచ్చారో దాని వైపే, మూలపాఠాల వైపు మరలా వెళుతూ ఏదైతే విడిచిపెట్టి వచ్చారో, మిమ్మల్ని క్రీస్తులోకి నడిపించడానికి ఒకసారి ఏడిస్తే, ఆ తర్వాత మరలా మీరు తప్పిపోతున్నప్పుడు ఆ తండ్రి మరలా ఏడవలసి వస్తూ ఉంది. ఇక్కడ ఇదే ఒక సేవకుడికి ఉన్నటువంటి పడే ప్రసవ వేదన. మొదట వాళ్ళని రక్షించడానికి వారి ఇంటి చుట్టూ తిరిగి వాళ్ళకి సువార్త చెప్పి, వారికి ప్రార్థనలు చేసి, వారిని బలపరిచి, వారిని స్థిరపరిచి,
వారి కొరకు కన్నీరు కార్చి వారు స్థిరపడేంత వరకు ఏడ్చే ఏడుపు ఒక ఏడుపు అయితే, అన్నీ స్థిరపడిన తర్వాత, ప్రయోజకులైన తర్వాత, ఒక స్థాయికి వచ్చిన తర్వాత, అమ్మాయి బాగానే ఉన్నారు అనుకున్న తర్వాత వాళ్ళు మరలా దారి తప్పితే మరలా ఏడవలసిన పరిస్థితి సేవకుడిది. కాబట్టి మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన నేను పడుతూ ఉన్నాను. మిమ్ముని గూర్చి వారి మధ్య అతని ప్రయాసల మూలంగా వారు తిరిగి జన్మించారు అనే విషయం మనకు తెలుసు. ఆ తర్వాత ఆ ప్రయాసలు పౌలు పాలిట స్త్రీ పడే పురుటి నొప్పుల్లా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వారి కోసం నొప్పుల్లో ఉన్నాడు పౌలు. ఇప్పుడు వారు మరోసారి కొత్తగా జన్మించాలని అవసరం లేదు, కానీ దానికోసం కాదు, కానీ వాళ్ళ జీవితాలను మార్చుకోవాలని చెప్పి పౌలు ప్రసవ వేదన పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మిమ్మును గూర్చి ఎటు తోచక నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. చాలా ఇక్కడ అంటున్నాడు, అసలు మీతో ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు, ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, ఇక్కడ ఏం రాయాలో నాకు తెలియట్లేదు, ఏమని మాట్లాడను. ఇక్కడ అచ్చంగా మనం చూస్తూ ఉంటే ఒక కుటుంబంలో జరిగే సంభాషణ లాగానే ఉంది కదా. ఒక ఇంట్లో జరిగే సంభాషణ, మన ఇంటిలో మన పిల్లలు మన మధ్యలో జరిగేటువంటి ఆ సంభాషణలు, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో ఈరోజు ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ సందర్భము, ఈ సందేశం కూడా అలాగే ఉంది. అంటున్నాడు, మనం అంటాం పిల్లలతో, అసలు నీతో నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదురా, ఏం చెప్పాలో నీకు నాకు అర్థం కావట్లేదు. నేను ఎప్పుడన్నా అన్నావు మనం? స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మహోన్నతుడా, నీకు వందనాలు 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 తండ్రి. నా బిడ్డల్లో నాయనా నీ క్షమాపణ గుణము అయ్యా, నా బిడ్డల్లో నాయన నీలాంటి విధేయత లేకపోతే అయ్యా, నువ్వు తండ్రి మాట జవదాటలేదయ్యా. యేసయ్యా, నా తండ్రి చిత్త ప్రకారమే చేస్తానన్నావయ్యా, నా తండ్రి మాట ప్రకారమే చేస్తానన్నావయ్యా, నా తండ్రి పంపిస్తే వచ్చానన్నావయ్యా, నన్ను చూస్తే నా తండ్రిని చూచినట్లే అన్నావు నాయనా. ఈరోజు నాయన నా బిడ్డను చూస్తే నిన్ను చూచినట్లుగా ఉండాలి నాయన. మా బిడ్డను చూస్తే వాళ్ళలో నీ ప్రేమ కనిపించాలి, నీ ప్రేమ వారిలో ప్రతిబింబించాలి నాయన, నీ స్వరూపము వారి ముఖములో ప్రతిబింబించినట్లుగా నాయన నీ సహాయం చేయి నాయన. మా బిడ్డలు మాట వినని వారిగా ఉన్నారు, నీలా విధేయత లేని వారిగా ఉన్నారయ్యా. నీవు తండ్రికి విధేయత చూపించినట్లుగా మా బిడ్డలు నీకు విధేయత చూపించినట్లుగా సహాయం చేయి నాయన. మేము మా ఆత్మీయ తండ్రికి విధేయత చూపించినట్లుగా మమ్మల్ని ఉంచండి తండ్రి నాయన. నిన్ను దుఃఖపెట్టేవాడిగా కాకుండా నిన్ను సంతోషపెట్టేవాడిగా నన్ను ఉంచు తండ్రి. నాలో మాలో ప్రతి లోపాన్ని సరిచేయి నాయన, ప్రతి బలహీనతను తీసివేసి నాయన, నీలా ఉండడానికి మమ్మల్ని మా పిల్లల్ని ఉంచు నాయన. అటువంటి ప్రసవ వేదనలో ఉన్న తల్లిదండ్రులను, ఆత్మీయ తల్లిదండ్రులను నీవు దీవించమని వేడుకుంటున్నాను, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. నీ గొప్ప కృపను నాకును అనుగ్రహించి నీ గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.